వెల్కమ్ టు తెలుగు వన్. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుంచి ఈ నెల 14 వరకు వివిధ పత్రికలు, న్యూస్ ఛానళ్లకు మొత్తం 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నలు లేవని చెప్పాలి. న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఒక క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. రాజస్థాన్లోని బన్సర్వాలలో జరిగిన ర్యాలీలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న అది. అధిక సంతానం అనే మాట తాను కేవలం ముస్లింలను ఉద్దేశించి మాత్రమే చెప్పలేదని ప్రధాని బదులిచ్చారు. అన్ని పేద కుటుంబాల్లోనూ సంతానం ఎక్కువగానే ఉంటుంది. వారు తమ పిల్లలను విద్యావంతుల్ని చేయలేరు. పేదరికం ఎక్కడ ఉంటుందో అధిక సంతానం అక్కడే కనిపిస్తుంది అని సెలవిచ్చారు. తాను హిందువులు లేక ముస్లింలు అని చెప్పలేదని ప్రధాని బుకాయించారు. చొరబాటుదారులంటే ఎవరు అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగే సాహసం చేయలేకపోయాడు. మోడీ చెప్పనూ లేదు. పాత్రికేయులతో ముచ్చటించేటప్పుడు మోడీ ఎక్కువగా తన 3వ పదవీ కాలం గురించే కాకుండా 2024 నాటి భారత్ విజన్పై మాట్లాడతారు. 10 సంవత్సరాల పాలనలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటని ఒక్క పాత్రికేయుడు కూడా ప్రశ్నించలేదు. ప్రధాని 41 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ కోవిడ్ని ఎదుర్కోవడంలో మోడీ అసమర్థ నిర్వాహాన్ని గురించి అడిగిన వారు లేరు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న హింసను కూడా ఎవరూ ప్రస్తావించలేదు. అస్సాం ట్రిబ్యూన్ పత్రిక ఇంటర్వ్యూలో మాత్రం మణిపూర్ హింసపై ప్రశ్నించారు. స్థానిక సమస్యలపైన అంతే. తంతే టీవీ, ఏఎస్ఐ, రాజస్థాన్ పత్రిక, దివ్య భాస్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎన్నికల బాండ్ల వివాదంపై మోడీని ప్రశ్నించారు. ఇక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారాల వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మోడీ 29 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రజ్వల్ వ్యవహారంపై కేవలం 3 ఇంటర్వ్యూలు మాత్రమే టైమ్స్ నో ఛానల్, హిందీ పత్రిక హిందుస్థాన్, ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ప్రశ్నించాయి. ప్రాంతీయ మీడియా సంస్థలు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఉత్తరాఖండ్కు చెందిన స్థానిక హిందీ పత్రికలు అమర్ ఉజాలా, హిందుస్థాన్ వివాదాస్పద అగ్నిపరిసే ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యువత సైన్యంలో చేరుతుంది. అస్సోం, బెంగాల్ రాష్ట్రాల్లో సిఐఏ కీలకమైన ఎన్నికల అంశంగా మారింది. గుజరాత్కు చెందిన 6 వార్తా సంస్థలు మోడీని ఇంటర్వ్యూ చేశాయి. రాష్ట్రంలో బీజేపీలో నెలకొన్న విభేదాలపై ఒక్కరు కూడా ఆయన ప్రశ్నించలేదు. తప్పని చెబితే ఎదురుదాడి. ఇంటర్వ్యూల్లో మోడీ తప్పుడు వాదనలు వినిపించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా పాత్రికేయులు వాటిని ఎలాంటి పరిశీలన లేకుండా గుడ్డిగా క్యారీ చేశారు. ప్రజ్వల్ ఉదాంతాన్ని ప్రస్తావిస్తే అలాంటి వాటిని తాను సహించబోనని చెబుతూనే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజ్వల్ రేవణ్ణ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నదని సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. జేడీఎస్ పొత్తు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా ప్రస్తావించలేదు. అబద్ధాలు, అభండాలు. మత ప్రాతిపదికన విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రమాదకరం కాదా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ఈ అంశం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదని అబద్ధం చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ 400 పైగా స్థానాలు కోరుకుంటుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను తెలుగు మీడియా ప్రస్తావించినప్పుడు మోడీ సుదీర్ఘమైన సమాధానం ఇస్తూ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో నీరుగార్చిందని ఆరోపించారు. అత్యధిక మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని 4 బీజేపీ నాయకులు బాహాటంగా చెప్పటాన్ని ఎవరూ గుర్తు చేయలేదు. ఎన్నికల బాండ్లపై కేవలం 4 ఇంటర్వ్యూలు మాత్రమే మోడీని ప్రశ్నించగా ఆయన ఆ పథకాన్ని సమర్థించారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా కార్పొరేట్ సంస్థలు, బీజేపీ మధ్య చోటు చేసుకున్న క్విడ్ ప్రోకో సంబంధాలపై మోడీని ఎవ్వరూ ఏమీ అడగలేదు. మోడీ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించిన మరో పదం 400+. బీజేపీ కార్యకర్తలకు ఆత్మసంతృప్తి కలిగించేందుకే మోడీ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఎన్డీఏకి ఇప్పటికే 400 పైగా స్థానాలు ఉన్నాయని అంటూ 2019లో ఎన్డీఏ సుమారు 359 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు మా వైపే ఉన్నాయి. అంటే మరో 35 స్థానాలు కలిశాయి. ఈశాన్య ప్రాంతం ఎంపీలు కూడా మా పక్షానే ఉన్నారు అని మోడీ వివరించారు. మోడీ తన ఇంటర్వ్యూల్లో దక్షిణాది మీడియా సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 7 సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. గుజరాత్ తర్వాత ఆయన ఎక్కువగా దృష్టి సారించింది దక్షిణాదిపైనే. ఇక తెలుగు మీడియా సంగతి మనకు తెలియందేమీ కాదు.